ఆధ్యాత్మికతకి ప్రాణం, ఆధ్యాత్మికతకి హృదయం, ఏకత్వాన్ని అనుభూతి పొందటం. ఏకత్వం అంటే సకల జీవరాశులు కూడా చైతన్య స్వరూపులే అని తెలుసుకోవాలి. అంటే అలా ఎవరైతే గుర్తించారో, ఇంతకుముందు చెప్పిన ఎపిసోడ్స్ ఆధారంగా సకల జీవరాశులు కూడా చైతన్య స్వరూపులే అనేటువంటి ఏకత్వాన్ని తెలుసుకోవాలి. అలా ఎవరైతే ఏకత్వాన్ని గుర్తించారో వారికి ఒక నిర్వేదము, ఒక సమత, ఒక జ్ఞానం ఏర్పడతాయి. మనకి ఏకత్వము, సమత ఎంతగా ఏర్పడుతుందో అంతగా ద్వంద్వాలకి లోను కాకుండా ఉంటాము. ఆ ద్వంద్వాలపై అనాసక్తి కూడా ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఏకత్వము, సమత ఏర్పడినప్పుడు అంటే ద్వంద్వాలకు సంబంధించిన సుఖం, దుఃఖం, గెలుపు, ఓటమి, జయం, అపజయం, ఈ ద్వంద్వాలు అసలు విషయాలే కాదు అనిపిస్తాయి. ఏకత్వం ఎంతగా ఏర్పడితే అంతే ఆధ్యాత్మికత యొక్క హృదయమైనటువంటి ఏకత్వం ఎంతగా ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు ఈ ద్వంద్వాలకి లోను కాకుండా ఉంటాం. ఎప్పుడైతే సకల జీవరాశులు చైతన్య స్వరూపులుగా మనం తెలుసుకున్నామో అప్పుడు మాత్రమే ఒక నిర్వేదము, సమత, జ్ఞానం ఏర్పడి అప్పుడు మాత్రమే మనం సంసారం నుంచి విడిపడి తరింపజేసుకోగలుగుతాము. ఎప్పుడైతే మన ఏకత్వమైనటువంటి అస్తిత్వాన్ని మనం అనుభూతి పొందామో అలాగే అందరిలో ఉన్నటువంటి ఏకత్వమైనటువంటి అస్తిత్వాన్ని మనం అనుభూతి పొందాలి. అందరినీ నామ, రూప, కుల, మత భేదాలతో చూడకుండా వాళ్ళ అస్తిత్వాన్ని కూడా మనం అనుభూతి పొందాలి. అంటే వాళ్ళు కూడా చైతన్య స్వరూపులే అన్న అనుభూతి పొందాలి. అప్పుడు మాత్రమే ఏకత్వము, సమత ఏర్పడతాయి. మన అస్తిత్వాన్ని మనం ఎంత అనుభూతి పొందగలుగుతామో అందరిలో ఉన్న ఏకత్వాన్ని, అందరిలో ఉన్న అస్తిత్వాన్ని మనం అంతగా అనుభూతి పొందగలుగుతాము. వాళ్ళ మనోదేహాలకి అతీతంగా వాళ్ళ అస్తిత్వాన్ని మనం తెలుసుకోగలుగుతాం. మన మనసు లోతుల్లోకి ఎంత వెళ్ళగలుగుతామో అందరి మనసు లోతుల్లోకి అంతగా వెళ్ళగలుగుతాం. అలాగే మనసును దాటిన మన ఏకత్వాన్ని, మనసును దాటిన మన అస్తిత్వాన్ని ఎంత అనుభూతి పొందగలుగుతామో అంతటా ఉన్న ఏకత్వాన్ని, అంతటా ఉన్న అస్తిత్వాన్ని కూడా మనం అలా అనుభూతి పొందగలుగుతాము. ఇలా అందరిలో ఉన్న ఏకత్వాన్ని, అందరి అస్తిత్వాన్ని, ఏకంగా ఉన్నటువంటి అస్తిత్వాన్ని అనుభూతి పొందడమే ఆధ్యాత్మికత యొక్క హృదయం.